యూట్యూబర్ ప్రణీత్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ప్రణీత్ హనుమంతును నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. తండ్రి కూతురుపై వివాదాస్పద చర్చ కేసులో నిన్న బెంగళూరులో ప్రణీత్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పిటి వారెంట్ పై సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. పోలీసులు హనుమంతును రహస్య ప్రాంతంలో విచారించి కోర్టులో హాజరుపరిచారు. ప్రణీత్ తో పాటు లైవ్ చాటింగ్ చేసిన డల్లాస్ నాగేశ్వరరావు, బుర్రా యువరాజ్ సాయిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో యూట్యూబర్ ప్రణీత్ ఉన్నాడు. యూట్యూబర్ ప్రణీత్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ప్రణీత్ హనుమంతును నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. తండ్రి కూతురుపై వివాదాస్పద చర్చ కేసులో నిన్న బెంగళూరులో ప్రణీత్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పిటి వారెంట్ పై సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. పోలీసులు హనుమంతును రహస్య ప్రాంతంలో విచారించి కోర్టులో హాజరుపరిచారు. ప్రణీత్ తో పాటు లైవ్ చాటింగ్ చేసిన డల్లాస్ నాగేశ్వరరావు, బుర్రా యువరాజ్ సాయిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్నాడు యూట్యూబర్ ప్రణీత్. మా కరెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారం అందిస్తారు. ఉషా, ఎటువంటి విచారణ జరిగింది ప్రణీత్ తో? యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు మీద ఏదైతే నిన్న నమోదైన ఏదైతే తండ్రి కూతుర్ల మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో అతను వాడినటువంటి భాష ఏదైతే ఉందో దీనికి సంబంధించి తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు యూట్యూబర్ హనుమంతుని అరెస్ట్ చేయాలన్న కోణంలో ఇప్పటికే సినీ తారల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వెతుకుతున్నారు. రాజకీయ ప్రముఖులు ఏపీకి సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించి కావచ్చు, సీఎంలు కూడా రెస్పాండ్ అవ్వడంతో ఈ కేసుకి సంబంధించి ప్రణీత్ హనుమంతుని బెంగళూరులో పీటీ వారెంట్ కింద అరెస్ట్ చేశారు పోలీసులు. పీటీ వారెంట్ లో అరెస్ట్ చేసిన అనంతరం తనని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత హైదరాబాద్ కి తరలించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సైబర్ సెక్యూరిటీ వింగ్ ఉదయం నుంచి కూడా అతన్ని విచారించిన అనంతరం రహస్య ప్రాంతంలో అయితే విచారించినట్టుగా తెలుస్తోంది. రహస్య ప్రాంతంలో విచారించిన అనంతరం అతన్ని నాంపల్లి కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 67B ఐటీ యాక్ట్, ఫోక్సో యాక్ట్ ఏదైతే చిన్నారుల మీద అసభ్యకరమైన పదజాలంతో వాడినటువంటి ఈ భాష ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఫోక్సో యాక్ట్ ని కూడా యాడ్ చేసినట్టుగా తెలుస్తోంది. 79, 294 BNS సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. ఇతనికి సహకరించి లైవ్ లో ఏదైతే ఈ లైవ్ చాటింగ్ లో సహకరించినటువంటి డల్లాస్ నాగేశ్వరరావు, బుర్రా యువరాజు, సాయి ఆదినారాయణ మీద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఇతన్ని 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పోలీసులు హనుమంతును రహస్య ప్రాంతంలో అయితే విచారించారు. ప్రణీత్ తో పాటు లైవ్ చాటింగ్ లో ఎవరెవరైతే పాల్గొన్నారో ఈ ముగ్గురు కాకుండా ఇంకెవరైనా పాల్గొన్నారో అన్న కోణంలో కూడా దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అలాగే బెంగళూరు చేరుకున్నటువంటి ప్రణీత్ హనుమంతు వెంటనే విదేశాలకు పారిపోయే క్రమంలోనే పోలీసులు అక్కడ పీటీఓ అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ వికృత ఏదైతే సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఎవరైతే ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడతారో వారిని అరికట్టే దానిలో ప్రణీత్ హనుమంతు మొదటి అరెస్ట్ అనేది తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే యూట్యూబర్ ఇచ్చినటువంటి ప్రణీత్ హనుమంతు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు జుగుప్సాకరమైనటువంటి అబ్యూజ్ ఈ పదజాలాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు ఇతను క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా దీన్ని అంగీకరించలేదు. అతన్ని ఖచ్చితంగా అరెస్టు చేయాలన్న కోణంలోనే పేర్కొన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ అయితే విధించినట్టుగా తెలుస్తోంది. శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ.